ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ పక్కన వచ్చే బెల్ బటన్, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మనకి షేర్ బటన్ ఉంది కింద, షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతిరోజు డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అనే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ వీడియోస్, డిఎడ్ టెక్స్ట్ బుక్స్, బిఎడ్ టెక్స్ట్ బుక్స్, ఆల్ గ్రూప్ సంబంధించిన మెటీరియల్స్ అనేవి నా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా డైలీ ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారు. ప్రతిరోజు ఇలాగా నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ఫలితాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు నేను నాకు డైలీ రిపీటెడ్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిఎస్సి రాయడానికి అర్హతలు ఏమిటి, డిగ్రీ బీటెక్ చేసిన వారు డిఎస్సి రాయవచ్చా, అదేవిధంగా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్స్ మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డిఎస్సి రాయడానికి అర్హత ఏమిటి? ఫ్రెండ్, డిఎస్సి రాయడానికి మీరు డిఈడి బీఈడి చేసి ఉండాలి, ఓకేనా? అలాగే డిఈడి బీఈడి చేసి ఉండమే కాదు, మీరు గవర్నమెంట్ వారు నిర్ణయించే టెట్ని కూడా క్వాలిఫై అయి ఉండాలి. డిఈడి బీఈడి చేసిన వారు డిఎస్సి కంటే ముందుగానే టెట్ని క్వాలిఫై అయి ఉండాలి. ఈ టెట్లో క్వాలిఫై అయిన వారు డిఎస్సి రాయడానికి అర్హతని సాధిస్తారు, ఓకేనా? ఇది 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో మీరు ఈ టెట్లోని క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఈ టెట్లో మనం సాధించిన మార్కుల్ని మనకి 20% స్కోరింగ్ తీసుకుంటారు. అదేవిధంగా టెట్ తర్వాత మనం రాసే డిఎస్సి ఎగ్జామ్లో వచ్చే మార్కుల్ని మనకి 80% స్కోరింగ్ తీసుకుంటారు. ఈ మొత్తం 100% స్కోరింగ్ తీసి పోస్టింగ్ అనేది ఇవ్వడం ఉంటుంది. సో మొత్తంగా ఒక పోస్ట్ అనేది ఇస్తారన్నమాట. డిఈడి వారైతే డిఎస్సిలో మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే మనకు హెచ్జిటి పోస్ట్ అనేది ఇస్తారు. సెకండ్ గ్రేడ్ టీచర్ అంటారన్నమాట. అదేవిధంగా బీఈడి చేసిన వారైతే డిఎస్సిలో మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఇస్తారు. హెచ్జిటి వారు 1 నుండి 5 లేదా 1 నుండి 7వ తరగతులకి పాఠాలను బోధిస్తారు. స్కూల్ అసిస్టెంట్ వారు 6 నుంచి 10 లేదా 8 నుంచి 10వ తరగతులకి పాఠాలు అనేది బోధించడం స్కూల్లో జరుగుతుంది, ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అదేవిధంగా డిగ్రీ బీటెక్ చేసిన వారు డైరెక్ట్గా డిఎస్సి రాయవచ్చా అనే క్వశ్చన్ ఉంది. సో లేదండి, డిగ్రీ బీటెక్ చేసిన వారికి డైరెక్ట్గా అయితే డిఎస్సి లేదు, డిఎస్సి రాయడానికి అర్హత అయితే లేదు. మీరు తప్పనిసరిగా డిఈడి కానీ బీఈడి కానీ చేసుకోవచ్చు. మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన వారైతే మీకు అడ్సెట్ రాసి బీఈడిలో చేరవచ్చండి. అలా చేస్తే మీరు బీఈడి అయిపోయిన తర్వాత టెట్ రాయాలి, టెట్ రాసి మళ్ళీ డిఎస్సి రాసుకోవాలన్నమాట. లేదు బీఈడికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు ఇంటర్ ఆల్రెడీ క్వాలిఫై అయినవారు కాబట్టి మీరు ఇంటర్తో డిఈ సెట్ రాసి క్వాలిఫై అయ్యి మళ్ళీ టెట్ రాసి డిఎస్సి రాయాల్సి ఉంటుంది. మీకు డిఈ సెట్లో కానీ హెడ్సెట్లో కానీ సీట్ కనుక రాకపోయినట్లయితే మీరు మేనేజ్మెంట్ కోటాలో సీట్ని కొనుక్కొని చదువుకొని డిఎస్సికి రాయొచ్చు అనమాట, ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే ఈ టెట్లను అర్హత మార్కులు ఎన్ని ఉంటాయంటే, మొన్న జరిగిన తెలంగాణకి 2 టైమ్స్ జరిగింది కదా, పాత దాంట్లో కానీ కొత్త దాంట్లో కానీ జనరల్ 150 మార్కులు పెట్టారండి. జనరల్ వారికి అయితే 90 మార్కుల అర్హత, బీసీ వారికి అయితే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 60 మార్కులు టెట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టారు. ఈ టెట్లో సాధించిన 20% స్కోరింగ్ని అలాగే డిఎస్సి ఎగ్జామ్లో 80% స్కోరింగ్ని మొత్తం కలిపి 100%గా చేసి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా మీరు స్కోరింగ్ గురించి, అదేవిధంగా పోస్టింగ్స్ గురించి, అలాగే డిగ్రీ బీటెక్ చేసిన వారి గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇంకా చూసినట్లయితే ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది త్వరలోనే ఉంటుందండి. ఏపీలో ఇంకా తెలంగాణలో కూడా ఉంటుంది. ఎందుకంటే 2018 దగ్గరలో ఇంకా ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది సీఎం గారికి అనుమతితో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రతి జిల్లాకి కూడా మీరు న్యూస్ పేపర్స్ కనుక ఒక 2 వీక్స్ నుంచి చూసినట్లయితే ఎవ్రీ న్యూస్ పేపర్లో ఖాళీల వివరాలు కావాలని చెప్పి గంటా శ్రీనివాసరావు అందరికీ నోటీసులు జారీ చేశారు. సో అందరికీ కూడా ఖాళీల గురించి సమాచారం అనేది గంటా శ్రీనివాసరావుకి వెళ్తుంది. సో తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 2018
జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ వెలువడే అవకాశం ఉంది. పోస్టులు మీరు చూసినట్లయితే ఎక్కువగానే ఉన్నాయి, నియర్లీ 10,000 to 12,000 ఉన్నాయి. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించి కూర్చొని ఉంటే కన్నా మీరు ఇప్పుడే కోచింగ్కి వెళ్ళి మరి మంచి కోచింగ్ తీసుకొని డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం బెటర్ అని నా ఒక ఉద్దేశం. ఆల్రెడీ నా ఛానల్లో డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏ విధంగా మార్క్స్ సాధించాలి, డిఎస్సిలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తున్నాయి అన్ని వీడియోస్ అనేది డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ సంబంధించిన మెటీరియల్ పర్పస్ వీడియోస్ కూడా నేను నా ఛానల్ ద్వారా అందిస్తున్నాను. మీరు నా యొక్క ఛానల్ ఫుల్గా విజిట్ చేసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి. ఒకసారి మీరు నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ ఇంట్లోనే ఉండేవారి కోసం అయితే నేను డిఈడి బీఈడి బుక్స్ సంబంధించిన మెటీరియల్స్ కూడా నేను పెట్టాను. ప్రతిరోజు డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు.